తినే శరీరము మట్టిలో కలిసిపోవాలి, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్. ఇది తెలియక చాలా మంది పొరపాట్లు పడి దేవుని దగ్గరికి రారు, దేవుణ్ణి ప్రార్థించరు, దేవుని నమ్మకరు. ఎందుకు అర్థం కాలేదు. చూద్దాం ఇంకొక మాట, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం. ఎందుకు మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము? ఎందుకు ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం? మనకైనా అర్థమైందా? మీకైనా అర్థమైందా? చూద్దాం. కీర్తన గ్రంథం 116. కీర్తన గ్రంథం 116. అర్థం చేసుకోండి. మరణం ఏంటి? ఎందుకు మరణం? ఏమండి, చాలా విలువైన ఇంపార్టెంట్ మెసేజ్ దేవుడు రాశాడు కాక దేవుని గ్రంథంలో. ఎవరు చెప్పలేరు భూమి మీద, దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పలేరు. నీ విషయం, నువ్వు శరీరం ఏంటి, నీ ఆత్మ ఏంటి, నీ బ్రతకేంటి, నీ జీవితం ఏంటి, ఎవరు చెప్పరు. పుట్టించిన వాడే చెప్తాడు. ఆయన నమ్ముకుంటే నీకు అర్థమవుద్ది, ఆయన దగ్గరికి వస్తే నీకు అర్థమవుద్ది, ఆయన చెప్పిన గ్రంథాన్ని తెలుసుకుంటే నీకు అర్థమవుద్ది. ఏమి రాశాడో తెలుసా దేవుడు తన గ్రంథంలో? కీర్తన గ్రంథం 116 15వ వచనము. కీర్తన గ్రంథము 116లో 15 ఏముంది అక్కడ ఒకసారి చూడండి. ఏముంది అక్కడ చూడండి, ఒకసారి చదవండి. యెహోవా అనగా దేవుని భక్తులు మరణము విలువదే. ఎవరిది? ఏ భక్తులు? దొంగ భక్తులది కాదు, దొంగ భక్తులది కాదు. ఏముంది అక్కడ అంటే 116లో 15 ఏముంది అక్కడ? యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. ఒకని మరణ దినము కంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. అయితే ఆ మరణ దినం ఎవరికి మేలు? యెహోవా భక్తులు మరణము. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఎవరి మరణము మేలు? ఈరోజు చనిపోగానే ఏమంటారు? స్వర్గద్వారం తీసుకెళ్ళిపోయారు, సుగంధ తైలంతో కాల్ చేశారు, స్వర్గం వెళ్ళిపోయాడు. మంచి చేసి మంచి పూలదండలు చేసి పాతేశారు, స్వర్గం వెళ్ళిపోయాడు. స్వర్గద్వారం ఏది స్వర్గద్వారం? మనం అనుకుంటే స్వర్గద్వారము అవ్వదు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా భక్తులు మరణము. ఎవరు మనం మంచిది అంటున్నాడు దేవుడు? ఆయన భక్తులు మరణము. భక్తులు మరణిస్తారా? మరణించాలి. మరి మరణిస్తేనే ఏమొస్తుంది? ఇల్లు వస్తుంది. లేదు ఇక్కడే నేను బ్రతికిపోతానంటే ఆయనకి ఇల్లు లేదు. అర్థమైందా? ఇప్పుడు మరణించాలంటే ఎలా మరణించాలి? భక్తులుగా మరణించాలి. ఇది పాయింట్. దేవుని భక్తులుగా మరణించాలి, అప్పుడు నీకు మేలు. సరే, కరెక్ట్ చెప్పారండి. అప్పుడు ఎవరికి మేలు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎంత విలువైనదంటే చాలా విలువైనది. ఎంత విలువైనదంటే మరణం లేనంత విలువైనది. ఇక్కడ చూసారా, మనం అనుకుంటాం మరణం రాకూడదు, మరణించకూడదు అనుకుంటాం కదా. అక్కడ మరణం అసలు ఇంకా ఉండదు. అంత గొప్ప విలువైనది. దేనికి మరణం ఉండదు? ఆత్మకి మరణము రాకూడదు అంటే భూమి మీద ఏం చేయాలి? దేవుని భక్తులుగా మారిపోవాలి, కరెక్ట్ అయిన భక్తులుగా మారిపోవాలి.
నిజమైన భక్తులుగా మారిపోవాలి. లేదా ఇటు కొంచెం భక్తి అటు కొంచెం భక్తిగా ఉంటే దేనికి పనికి రాకుండా అయిపోతాం. దేవుడు గ్రిప్ చెప్తున్నాడు, మరణ దినం ఎంత విలువగా ఉంటుందో, నీ మరణ దినం ఎలా చూడాలనుకుంటున్నాడో దేవుడు, నువ్వు మరణించినప్పుడు దేవుడు ఎంత ఆనందపడాలనుకుంటున్నాడో ఎవరికి అర్థమైంది? మరణం అయితే మనం బాధపడిపోతాం, మరణం అయితే మనం చింతిస్తాం, దుఃఖిస్తాం. ఓకే, సహజంగా శరీరంలో ఉన్నాం కాబట్టి దుఃఖం. దేవుడికి మాత్రం అది విలువ.